వెల్కమ్ టు వాస్తు చైతన్యం. నా పేరు వాసాల సంపత్ కుమార్. నేను వాస్తు పరిశోధకుని. ఈరోజు ఈ వీడియోలో చెప్పబోయే టాపిక్ ఏంటంటే, నిత్య జీవితంలో చాలామంది లోపల ఉండే డౌటే ఎక్కువ మంది మనకు ఫోన్ కాల్లో కానీ వాట్సాప్లో కానీ అడుగుతున్నటువంటి విషయం. అది మీకు ఇంకా క్లారిటీగా చెప్దామని గతంలో చెప్పే ప్రయత్నం చేసినా ఇంకింత క్లారిటీగా దాని మీద వివరణ ఇద్దాము. పదే పదే చాలామంది అడుగుతూ ఉన్నారు. ఏంటి ఆ విషయం అంటే, సార్ నా పేరు పలానా పేరు సార్, నాకు ఏ దిక్కు పనికొస్తుంది, లేదు అంటే ఏ ఫేసింగ్ ఉంటుంది, లేదంటే సింహద్వారం ఏమి ఉండాలి, నాకు తూర్పు సింహద్వారం పనికొస్తుందని నాకు ఒకరు చెప్పాను సార్, నాకు అయ్యగారు చెప్పిండు పడమర సింహద్వారం పనిచేస్తుందని. ఈ విధంగా చాలామంది అడుగుతూ ఉన్నారు. యాక్చువల్గా చెప్పాలంటే ఇల్లు అనేది వాస్తు ప్రకారం వాస్తుకు అనుకూలంగా ఉందా లేదా అనేది మొట్టమొదట మనం చూసుకోవాల్సింది. అది ఏ పేరున్నా సరే, పేరుకు అసలు మనం ఉండే ఇంటికి అసలు ప్రాక్టికల్గా అంటే నేను గత 15 సంవత్సరాలుగా ఫిజికల్గా ఫీల్డ్ మీద వెళ్ళి చూసినప్పుడు పేరు ప్రభావం కానీ ఆ వాస్తుకు అనుకూలంగా లేని ప్రభావం దానికి ఇది ఏ పేరు ప్రకారంగా మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నా పేరు సంపత్ కుమార్, కుంభరాశి. జనరల్గా శాస్త్ర ప్రకారంగా కొందరు చెప్పేదాని ప్రకారంగా పడమర ఫేసింగ్ నాకు చాలా బాగుంటుందని చెప్తారు. కానీ నేను పడమర ఇంట్లో ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా. ప్రాక్టికల్గా ఇదంతా మనం పడమర ఇల్లా తూర్పు ఇల్లా పేరు ప్రకారమా కాదు, అది మంచి చక్కటి గాలి వెలుతురు ఉందా లేదా, మిగతా అది కంపాస్కి ఎన్ని డిగ్రీలు ఉంది, ఈస్ట్కు 90 డిగ్రీస్కి ఒక 5-10 డిగ్రీలు అటు ఇటు ఉందా లేదా, లేదు దిక్మూడం కలిగిన ఇంట్లో మీరు ఏ ఫేసింగ్ పేరు ప్రకారం ఉన్నా నష్టమే జరుగుతుంది. పేరు ప్రకారం కానీ అడిషనల్గా అదనంగా దానివల్ల లాభం కానీ నష్టం కానీ జరగట్లేదు. ఇది నేను చెప్పేదంతా ప్రాక్టికల్గా, ఏదో నేను ఎవరినో వ్యతిరేకించాలనో ఏదో ఉద్దేశం అసలే లేదు. ఎందుకు అంటే స్వయంగా నేను 15 ఏళ్ళని చూస్తూ ఉన్నా. ఆ పేరుకు ఆ ఇంటికి ఆ శాస్త్రంలో ఆ శాస్త్రం కూడా నా దగ్గర ఉంది. పేరుకు ఏ పేరుకు ఏ సింహద్వారం అనేది కూడా. కానీ మనం కంపేర్ చేసి చూసినప్పుడు అసలు ఏం సంబంధం లేదు. ఎందుకు మీరు ఒకసారి లాజికల్గా ఆలోచించండి. మనము ఇప్పుడు ఇల్లు కట్టే ఆలోచన ఇప్పుడు దాదాపు 30-40 ఏజ్ వచ్చేసరికి మనకంటూ ఒక సొంత ఇల్లు కట్టాలి. అప్పటిదాకా పేరెంట్స్ మీద ఆధారపడి ఉంటాం. మనం సెపరేట్ కట్టాలంటే అప్పటికే 40 సంవత్సరాలకు వచ్చేస్తాం. ఆ 40 సంవత్సరాల తర్వాత మనం ఒక ఇల్లు సంపత్ కుమార్ పేరు మీద పడమర ఇల్లు కట్టింది అనుకోండి. రేపు నా పిల్లల పేరు కూడా సాక్షరంతోనే ఉండేది కదా. వాళ్ళ వర్గు వేరు, వాళ్ళ రాశి వేరు, వాళ్ళ నక్షత్రం వేరు కదా, సేమ్ పేరు ఉండదు. నేను ఇప్పుడు కట్టే ఇల్లు మినిమం 100 నుంచి 200 సంవత్సరాలు. ఇప్పుడున్న క్వాలిటీ RCC తోని కట్టే ఇప్పుడున్న టెక్నాలజీ చాలా బలంగా దృఢంగా చాలా క్వాలిటీ కడతా ఉన్నాం. మినిమం 200 సంవత్సరాలు. ఇప్పుడు నేను ఇంకో 40 ఏళ్ళు 30 ఏళ్ళు 50 ఏళ్ళు అనుకుందాం యావరేజ్గా. ఆ తర్వాత ఆ పడమరదంతా గుల్లగొట్టి మళ్ళీ నా పిల్లలకు ఉత్తరము దక్షిణము అనుకోండి పేరు ప్రకారంగా కట్ చేసి కానీ ఆ రోడ్డును కూడా మార్చడం అనేది సాధ్యమవుతుందా? అంటే నాతో పాటు నేను తీసుకెళ్ళలేను కదా. సింపుల్ లాజిక్. మనం కష్టపడి కడతాం, మన తర్వాత తరాలకు కూడా అది ఉపయోగపడాలంటే వాస్తుకు అనుకూలంగా నేను చెప్పే వాస్తు పారామీటర్స్ను ఉపయోగించి కట్టడం మీద ఫోకస్ చేయండి. మీ పేరు ఏదైనా సరే, నేను చెప్పిన లాజిక్ అయితే మీకు అర్థమైంది కదా. మన పేరు ప్రకారం ఉంది, మన పేరే కంటిన్యూ, మనం అక్షరంతోనే పిల్లలు లేరు కదా ఈ రోజులలో. వాళ్ళకు మళ్ళీ అప్పుడు విరుద్ధమైన డోర్ పెట్టాలంటే అదంతా కూలగొట్టి కడతారు. అట్లా కాదు. అది ప్రాక్టికల్గా కూడా మా పేరెంట్స్ ఇప్పుడు మీరే ఉన్నారు, మీ ఫాదర్ ఒక ఇల్లు కట్టిండు, మీరు అందులో అద్భుతమైన ప్రగతి సాధించారు అనుకుందాం. అది మీ ఫాదర్కి అనుకూలమైన దర్వాజా అనుకో, మీ పేరు ప్రకారం విరుద్ధంగా ఉన్నా మీ అది కంటిన్యూ అవుతూ ఉన్నారు కదా. ఒక ఇంట్లో డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు ఉన్నారు. ఒక మంచి ఇల్లు ఉన్న వాళ్ళ పిల్లలు కూడా అదే ప్రొఫెషన్ సక్సెస్ఫుల్గా ఉన్నారు. కానీ వాళ్ళు మళ్ళీ వేరే దర్వాజా పెట్టుకొని వేరే ఇల్లు కట్టుకోవట్లేదు కదా. అంటే ఇవన్నీ నేను ప్రాక్టికల్గా ఫీల్డ్ మీద పేరెంట్స్ లాగానే పిల్లలు కూడా సక్సెస్ఫుల్గా ఉన్న ఇండ్లు చూసినాము. అదే పేరు ప్రకారంగా వాళ్ళకున్న డోరు వీళ్ళ పేరుకు విరుద్ధంగా ఉన్నా కూడా ఆ ఇంట్లో సక్సెస్ఫుల్గా వాళ్ళు ఉన్నారు. ఎందుకున్నారు అంటే ఇల్లు ఓవరాల్గా వాస్తుకు అనుకూలంగా ఉన్నదా లేదా అనేది మేజర్ ఇంపార్టెంట్ టాపిక్. వినరా? కాబట్టి మనం ఎప్పుడు కానీ ఇప్పుడు ఒక ఇల్లు ఉంది ఈ విధంగా, మీకు నేను సింపుల్గా అర్థమవుతాడు చెప్తా. మనం ఇటు ఈస్ట్, ఇటు నార్త్, వెస్ట్, సౌత్. ఇప్పుడు ఏంటంటే సార్ ఫస్ట్ ఏంటంటే తూర్పు రోడ్డు పనికొస్తుందా, నా పేరు మీద దక్షిణ రోడ్డు బాగుంటుంది అన్నాడు. అంటే అర్థం ఏంది, ఏ వైపు రోడ్డు ఉంటే ఆ వైపు సింహద్వారం పెట్టుకోవాలి. కాబట్టి నాకు దక్షిణ ఇల్లు పనికొస్తుందా, దక్షిణ సింహద్వారము నా పేరు ప్రకారంగా అని అంటూ ఉంటారు. అది ఏ వైపు రోడ్డు ఉన్నా సరే, ఇట్లా ఏ వైపు రోడ్డు ఉన్నా సరే మనకు ఆ రోడ్డు ప్యారలల్గా ఉందా, వీధిపోటు లేకుండా ఉందా అనేది మొట్టమొదటి చూసుకోవాల్సిన విషయం. ఆ రోడ్డు మీ పేరు ప్రకారంగా మీకు అనుకూలంగా ఉందనే కాదు. అట్లా అంటే కొందరు ఇందులోనే మళ్ళీ 2 రకాలు ఉంటారు. నీ జన్మనామం పేరుకు అనుకూలంగా నీ సింహద్వారం ఉండాలని కొందరు, నీ వ్యవహార నామానికి అనుకూలంగా ఉండాలని కొందరు. కానీ అవి ఏవి ప్రాక్టికల్గా ఫలితాన్ని ఇవ్వట్లేదు. ఇది ప్రాక్టికల్లీ ప్రూవ్డ్. కాబట్టి ఇప్పుడు ఈస్ట్ సింహద్వారము అనేది
ఇది ఎందుకు అంటే సన్ రైజ్ రోడ్డు తూర్పు రోడ్డు ఉన్నప్పుడు ఎందుకు ఎక్కువ మంది ప్రియారిటీ ఇస్తారంటే ఆటోమేటిక్గా ఇక్కడ ముంగట అపార్ట్మెంట్ ఉండని బిల్డింగ్ ఉండని పెద్ద కన్స్ట్రక్షన్ ఉన్నా కూడా ఈ బిల్డింగ్కును మన ఇంటికి మధ్యలో గ్యాప్ ఎక్కువ ఉంటుంది కదా రోడ్డు రూపంలో. అప్పుడు ఏమైతే ఆ సన్ రైజ్ రావడం అనేది జరుగుతుంది, ఇది బ్రైట్గా ఉంటుంది. అసలు ఏకైక కారణము తూర్పుకు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వడానికి కారణమే ఈ రోడ్ అనే దానివల్ల ఆ గ్యాప్ ఎక్కువ ఉండి, అంటే ఇప్పుడు మనకు అదే వెస్ట్ రోడ్ ఉంది, మనం ఈస్ట్కు ప్లేస్ వదులుకున్నా కూడా మన తూర్పు కాంపౌండ్ పక్కన పెద్ద హైట్ ఇల్లు కట్టారు అనుకోండి, అప్పుడు మనకు సన్ రైజ్ రాకుండా అవుతుంది. అప్పుడు ఏమైతే మనం తూర్పు ఖాళీ స్థలం ఎక్కువ వదిలిపెట్టుకొని కట్టుకోవాల్సి వస్తుంది. అదే ఈస్ట్లో అయితే ఈ తూర్పు ఖాళీ స్థలం న్యాచురల్గా బయటది కూడా కౌంట్ అవుతాయి కాబట్టి బయట గ్యాప్ ఉంటుంది కదా, దానివల్ల అంటే వీలైనంత వరకు ఇలాంటి లాజిక్ ఇలాంటి టెక్నిక్స్ మనం ఫాలో కావాలి. ప్లస్ కంపాస్కి ఇప్పుడు ఈశాన్యం ఉండాల్సిన ప్లేస్లో కంపాస్ పెడితే ఇక్కడ మీకు ఈస్టో లేకపోతే నార్తో చూపించింది అనుకోండి, అప్పుడు దిక్మూడం కలిగిన స్థలం. అందులో కనుక మనం ఓపికగా నిదానంగా వాస్తు పారామీటర్స్కి అనుకూలంగా కనుక నిర్మాణం చేయకపోతే కంప్లీట్ గుండు సున్నా, అది ఏ పేరు ప్రకారంగా ఉన్నా సరే యాజ్ ఇట్ ఈజ్ శాస్త్రంలా పరిశోధించి జన్మనామం వ్యవహారనామం అన్నీ చూసుకొని ఉన్నా కూడా ఈ ఇంట్లో దిక్మూడం కలిగి అంటే దిక్కులు ఉండాల్సిన చోట మూలలలో దిక్కులు, అంటే దిక్కు ఉండాల్సిన చోట దిక్కు కాకుండా మూలలలో కనుక దిక్కులు కనుక మన కంపాస్ పెట్టి చూపించినప్పుడు అలాంటి ఇంట్లో వాస్తుకు అనుకూలంగా ఎంట్రీ ఎగ్జిట్లు గొయ్యిలు కనుక లేకుంటే నువ్వు ఎంత చక్కగా పేరు ప్రకారంగా ఉన్న ఇండ్లు కూడా మనం పరిశోధనలో భాగంగా రాంగ్ రిజల్ట్ ఉంది. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, ఒకటి మనం ఇల్లు వీధి పోట్లు అంటే ప్యారలల్గా ఉండాలి, అది ఏ రోడ్ అయినా సరే. సౌత్ రోడ్ అయినా కూడా అద్భుతంగా ఉన్నాయి, మనం ప్రాక్టికల్ కూడా చూసినాం. ఎప్పుడు ఉన్నాయి సౌత్ రోడ్ ఉన్నా కూడా అంటే అది వీధి పోటు లేకుండా ప్యారలల్గా రోడ్ ఉండి మనకు నైసర్గిక స్వరూపము అనుకూలంగా ఉండి ఈ కంపాస్కి కూడా చాలా దగ్గర 90 డిగ్రీస్ నార్త్ 0 డిగ్రీస్ అనుకూలంగా ఉన్నప్పుడు మనం సౌత్ అన్ని 80 డిగ్రీస్ చూపించినప్పుడు ఈ ఇంట్లో ఫలితం అద్భుతంగా ఉంది. వెస్ట్ రోడ్ ఉన్నా సరే ప్యారలల్గా రోడ్ ఉండడం వల్ల లాభం జరుగుతుంది. కాబట్టి ఏంది, మొట్టమొదట మన ప్లాట్కు మన స్థలానికి వీధి పోట్లు లేకుండా చూసుకోవాలి. రెండోది ఏంది, కంపాస్ పెట్టి చూస్తే వీలైనంత వరకు దిక్మూడం లేకుండా చూసుకోవాలి. ఇవి మేజర్గా. మూడో విషయం ఏంది, టోటల్ స్థలం వంకర టింకర ఎల్ షేప్ ఉంటే దాన్ని మనం స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్గా కాంపౌండ్ వాళ్ళు ఏర్పాటు చేసుకోవాలి. ఈ విధమైన టెక్నిక్స్ ఉపయోగించి కన్స్ట్రక్షన్ చేసుకున్నప్పుడు పేరుతోని సంబంధం లేకుండానే అద్భుతమైన ప్రగతి గత 10-15 సంవత్సరాలుగా ప్రాక్టికల్గా చూడడం జరిగింది. ఎన్నో వందల ఇండ్ల మీద మనము పరిశోధన చేసి మనం కొన్ని ప్రయోగాలు కూడా చేసి ఆ వచ్చిన రిజల్ట్కు అనుకూలంగానే చెప్పడం జరుగుతుంది తప్ప ఏదో శాస్త్రాన్ని వ్యతిరేకించాలనో నేనేదో డిఫరెంట్ వేలో వెళ్ళాలనో ప్రత్యేకంగా చెప్పాలనో ఉద్దేశం అసలే కాదు. ప్రాక్టికల్గా మీ మైండ్లో ఉన్న తీసేయండి. పేరుకు ఇల్లుకు సింహద్వారానికి సంబంధమే లేదు. నేను విజిట్కి వెళ్ళినప్పుడు అపార్ట్మెంట్లో చాలామంది సార్ నా పేరు మీద ఈస్ట్ డోర్ ఉంటే బాగుంటుంది అంటే తీసుకున్న సార్ ప్రత్యేకంగా 10 రూపాయలు ఎక్కువ పెట్టి. కానీ మనం అక్కడ వెళ్ళి చూసినాక పేరుకు మాత్రమే ఈస్ట్ డోర్ ఉంటుంది. ఆ ముందు ఇంకో ఫ్లాట్ వాళ్ళు ఉంటారు, ఈస్ట్ డోర్కి ఆపోజిట్ జస్ట్ కారిడార్ ఉంటుంది, మధ్యలో పాసేజ్ అనేది జస్ట్ 4, 5, 6 ఫీట్లు ఉంటుంది. తర్వాత ఇంకోళ్ళు ఉంటారు, వీళ్ళకి సన్ రైజ్ రాకుండా ఇంకొక ఫ్యామిలీ కంప్లీట్ అడ్డమే కదా. తూర్పులో బరువు తూర్పు సన్ రైజ్ రాకుండా అడ్డమే. నువ్వు 10 రూపాయలు ఎక్కువ పెట్టి ఈస్ట్ డోర్ తీసుకున్నది మాత్రాన నీకు ప్రాక్టికల్గా లాభం జరగలేదు కదా. వాళ్ళ ప్రేయర్ ప్రకారంగా ఈస్ట్ డోర్ తీసుకుంటే లాభం జరుగుతుంది, నన్ను ఇన్వైట్ చేయరు కదా. ఆ ఇంట్లో రిజల్ట్ రాక మళ్ళీ మనం వెళ్తే ఇట్లా కొన్ని వందలు ఉన్నాయి. ఓన్లీ ఈస్ట్ అనే కాదు. ఈ విధంగా నేను అనేది ఏంటంటే మనకు చక్కటి గాలి వెలుతురు తూర్పులో కానీ ఉత్తరంలో కానీ వీలైనంత వరకు బరువు లేకుండా ఉండడం, ఈ విధమైన పారామీటర్స్ వాస్తుకు అనుకూలమైనవి మీరు కనుక సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఫలితం జరుగుతుంది. నేను మరీ చెప్తున్నా, మీరు నా పేరుకు అనుకూలంగా డోరు లేదు అనే చింతను మీరు డిలీట్ చేసేయండి. దానివల్ల లాభం కానీ నష్టం కానీ లేదు. మీకు అవకాశం ఉంది, దాన్ని వినియోగించుకుంటా అంటే వినియోగించుకోండి, కానీ అదే సర్వరోగ నివారణ కాదు. విన్నారా? రేపు మీ పిల్లలకు తర్వాత తరాలకు కూడా ఉపయోగపడే విధంగా చాలా చక్కటి వాస్తుకు అనుకూలమైన నిర్మాణం చేసుకున్నట్లయితే వారు యాద్ చేసుకునే విధంగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ బంధుమిత్రులకు మీ శ్రేయోభిలాషులకు కూడా ఈ నాలెడ్జ్ని అందజేసే ప్రయత్నం చేయండి. నా వీడియోలను షేర్ చేయండి. ఇప్పటి వరకు నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని గంట సింబల్ కూడా నొక్కండి. ఇలాంటి మంచి టాపిక్స్తో రెగ్యులర్గా మీ ముందుకు వస్తుంటాను. థ్యాంక్ యూ.